అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి కౌంటింగ్ కొనసాగుతున్నది. దాదాపు 4వ రౌండ్ వరకు కౌంటింగ్ పూర్తయినటువంటి పరిస్థితి. 4వ రౌండ్ పూర్తయ్యేటటువంటి నాటికి కాంగ్రెస్ కొంత లీడ్లో కనబడుతున్నటువంటి సిచ్యువేషన్. దాదాపు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 9559 మెజారిటీతో కనబడుతున్నటువంటి సిచ్యువేషన్. సుమారు ఇప్పటిదాకా ఆయనకు వచ్చినటువంటి ఓట్లు 38,566 ఓట్లతో నవీన్ యాదవ్ ఉన్నటువంటి పరిస్థితి. లీడింగ్ మాత్రం దాదాపు 9,559 లీడింగ్ ఉంది. సెకండ్ ప్లేస్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గారు ఉన్నారు. 29,007 ఓట్లతో ఆమె కనబడుతున్న పరిస్థితి. దాదాపు ఆమె ఎంత తక్కువ ఉన్నారంటే 9,559 ఓట్ల తక్కువతో ఉన్నారు. తర్వాత మూడో ప్లేస్లో మీ అందరికీ తెలుసు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దీపక్ రెడ్డి లెంకల. ఆయన దాదాపు 7,296 ఓట్లతో ఉన్నారు. ఆయన ఎంత తక్కువ ఓట్లతో ఉన్నాడంటే 31,270 ఓట్ల తక్కువతో ఉన్నాడు. అంటే ఇక భారతీయ జనతా పార్టీ ఇంకో 2-3 రౌండ్లకు డకౌట్ అయ్యేటటువంటి పరిస్థితి కనబడుతున్నది. ఇక భారతీయ జనతా పార్టీ ఇంకా 5-6 రౌండ్లలో కొంత ఇంకా తగ్గిపోయేటటువంటి సిచ్యువేషన్స్ ఉండొచ్చు. తర్వాత ఓన్లీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మనం పరిగణంలోకి తీసుకునేటటువంటి అవకాశం ఉండొచ్చు. దాదాపు ఇప్పుడు కాంగ్రెస్ మాత్రం లీడింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. ఆల్రెడీ గాంధీ భవన్లో ఆల్రెడీ టపాకులు కాలుస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో నవీన్ యాదవ్కి సంబంధించినటువంటి బ్యానర్లు వెలుస్తూ ఉన్నాయి. జూబ్లీ హిల్స్తో సంబరాలు చేసుకుంటా ఉన్నారు. గాంధీ భవన్ మొత్తం కూడా ముస్తాబ్ చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ఇప్పుడు గాంధీ భవన్కి త్వరలో వేయేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆల్రెడీ సంబరాలకు సిద్ధం చేసినటువంటి సిచ్యువేషన్స్ కూడా పూర్తి స్థాయిలో కనబడుతున్నాయి. అట్లనే ఇటు బీఆర్ఎస్ వాళ్ళు కూడా సంబరాలు చేసుకుంటారు. బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, మేము సెకండ్ ప్లేస్లో వచ్చినా సరే కానీ మా తాకిడి తట్టుకోలేకపోయింది రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి జూబ్లీ హిల్స్కి వచ్చి 7 రోజులు ప్రచారం చేసిండు, అది మేం చేయబట్టే అని చెప్పి కేటీఆర్కి సంబంధించినటువంటి వర్షన్. మేము ఎక్కడా తగ్గలేదు, వాళ్ళు ఏది దొంగ ఓట్లతో గెలిచినారు, లేకపోతే డబ్బులు మంచినారు, లేకపోతే మందుబాటిలు మంచినారు అని చెప్పి రకరకాల ఎలిగేషన్స్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. సరే ఏది ఏమైనా కూడా కొంత రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి స్ట్రాటజీ వర్కౌట్ అయినట్టు లెక్క. జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్లో దాదాపు 7 రోజుల పాటు కాన్స్టెంట్గా ఆయనే అన్ని డివిజన్లో తిరిగేటటువంటి కార్యక్రమం చేసిండు, గట్టిగా ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. కానీ ఇటు బీఆర్ఎస్ ఫెయిల్ కావడానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ అన్ని కూడా నేను కాకుండా కార్తికన్న చెప్తే బాగుంటుంది. మధ్యలో కార్తికన్న నేను పిలిచేటటువంటి కార్యక్రమం చేస్తా. రైట్, 4th రౌండ్కి సంబంధించినటువంటి అంశం మనం చాలా క్లియర్గా చూసినాం. మొదటి రౌండ్ నుండి ఇప్పటిదాకా ఎట్లా వేరియేషన్స్ ఉన్నాయి, ఏం కథ అనేది ఒకసారి మనం డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేస్తే, మొదటి రౌండ్లో ఇక్కడ మనం ఫస్ట్ పార్టీ వైజ్ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ మొదటి రౌండ్లో దాదాపు 8,911 ఓట్లు వస్తే మొదటి రౌండ్లో కాంగ్రెస్కి, రెండో రౌండ్కు సంబంధించినటువంటి వ్యవహారంలో 8,963, సుమారు రెండో రౌండ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో 17,874 ఓట్లతో కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి సిచ్యువేషన్ని కూడా మనం చూస్తాం. 2 క్యాలిక్యులేట్ చేస్తాం. ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ 2 రౌండ్లు పూర్తయ్యే నాటికి కాంగ్రెస్ పార్టీకి 17,874 ఓట్లు వచ్చినటువంటి సిచ్యువేషన్. తర్వాత మాగంటి సునీత భారత రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి వ్యవహారంలో మనం చూసుకుంటే ఫస్ట్ రౌండ్లో 8,864 ఓట్లు వస్తే రెండో రౌండ్కి వచ్చేటటువంటి సిచ్యువేషన్లో చాలా తగ్గింది. 6,015 ఓట్లు మాత్రమే వచ్చినటువంటి సిచ్యువేషన్. సుమారు ఫస్ట్ రౌండ్ 2 రౌండ్లు కలిపి 14,879 ఓట్లు వచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా చాలా క్లియర్ కట్గా రెండో రౌండ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కనబడుతున్నటువంటి సిచ్యువేషన్. ఇక థర్డ్ రౌండ్కి సంబంధించి 2 రౌండ్లు దీంట్లోనే కంప్లీట్ అయిపోయింది. ఇక థర్డ్ రౌండ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో మనం చూసుకుంటే నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 17,874 ఓట్లు సెకండ్ రౌండ్లో ఉంటూ థర్డ్ రౌండ్కి వచ్చేసరికి 11,082 ఓట్లు వచ్చినాయి. దాదాపు ఆ సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ 2 రౌండ్లు కలిపి థర్డ్ రౌండ్కి నాటికి 28,956 ఓట్లు థర్డ్ రౌండ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో నవీన్ యాదవ్కి వచ్చినటువంటి పరిస్థితి. తర్వాత ఇక్కడ మాగంటి సునీతకి సంబంధించినటువంటి వ్యవహారంలో సెకండ్ రౌండ్ వచ్చే నాటికి 14,879 ఓట్లు వస్తే థర్డ్ రౌండ్లో 8,083 ఓట్లు వచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా చాలా క్లియర్ కట్గా థర్డ్ రౌండ్కి సంబంధించిన వ్యవహారం మనం చూడొచ్చు. అంటే సుమారు 22,962 ఓట్లు వచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా మనం పూర్తి స్థాయిలో రౌండ్ నెంబర్ 3లో చూస్తున్నటువంటి పరిస్థితి. ఇక భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారంలో మనం చూసుకుంటే దాదాపు సెకండ్ రౌండ్కి సంబంధించిన వ్యవహారంలో 3,475 ఓట్లుంటే ఇక థర్డ్ రౌండ్కి సంబంధించిన వ్యవహారంలో
ఏది 1866 ఓట్లు వచ్చినటువంటి సిచ్యువేషన్. ఓవరాల్గా థర్డ్ రౌండ్ నాటికి మొత్తం టోటల్ ఓట్లు 5341 ఓట్లు. ఇది మూడో రౌండ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రస్తుత పార్టీలకు ఉన్నటువంటి అంశం. ఇక నాలుగో రౌండ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో పార్టీలు ఎట్లా లీడ్ ఉన్నాయి అనేటువంటి అంశాన్ని మనం ఒకసారి డిస్కస్ చేస్తే, నవీన్ యాదవ్కు సంబంధించినటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవహారంలో దాదాపు థర్డ్ రౌండ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో సుమారు 28,956 ఓట్లు థర్డ్ రౌండ్కు ఉంటే, ఫోర్త్ రౌండ్లో 9,567 ఓట్లు ఫోర్త్ రౌండ్లో నవీన్ యాదవ్కి వచ్చినటువంటి పరిస్థితి. ఓవరాల్గా థర్డ్ రౌండ్, సెకండ్ రౌండ్, ఫస్ట్ రౌండ్ ఇవంతా క్యాలిక్యులేట్ చేస్తే ఫోర్త్ రౌండ్ నవీన్ యాదవ్కి వచ్చినటువంటి ఓట్లు 38,523 ఓట్లు నవీన్ యాదవ్కి ఇప్పటిదాకా ఫోర్త్ రౌండ్లో వచ్చినటువంటి అంశం. తర్వాత మాగంటి సునీతకు సంబంధించినటువంటి వ్యవహారంలో 22,962 ఓట్లు థర్డ్ రౌండ్కు సంబంధించినటువంటి వ్యవహారంలో చూసుకుంటే, ఇక ఫోర్త్ రౌండ్కి వచ్చేటటువంటి నాటికి చాలా తగ్గిపోయింది. అది కేవలం 6,020 ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి. 28,982 ఓట్లతో మాగంటి సునీత ఉన్నటువంటి పరిస్థితి. దీపక్ రెడ్డికి సంబంధించిన వ్యవహారంలో భారతీయ జనతా పార్టీ ఇంకా 2 రౌండ్లకు డకౌట్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి. దాదాపు థర్డ్ రౌండ్కు సంబంధించినటువంటి వ్యవహారంలో ఫస్ట్, సెకండ్, థర్డ్ రౌండ్కు సంబంధించి 5,341 ఓట్లుంటే ఫోర్త్ రౌండ్కి వచ్చేటటువంటి నాటికి దాదాపు 1,935 ఓట్లు ఉన్నటువంటి సిచ్యువేషన్. అంటే మొత్తం ఫోర్త్ రౌండ్కి వచ్చే నాటికి భారతీయ జనతా పార్టీకి 7,276 ఓట్లు ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఉంటాయి. అంటే సుమారు నవీన్ యాదవ్కు లీడ్లో ఉన్నటువంటి పరిస్థితి. 9,567 సంబంధించినటువంటి ఓట్లతో నవీన్ యాదవ్ ఉన్నటువంటి పరిస్థితి. 38,523 ఓట్లతో నవీన్ యాదవ్ కనబడుతున్నటువంటి సిచ్యువేషన్. నెక్స్ట్ 5వ రౌండ్ కూడా త్వరలో రాబోతా ఉంది. మొత్తానికి ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నటువంటి డేటా. ఇదంతా వివిధ ఛానల్లో రకరకాలుగా ఆల్రెడీ 9వ రౌండ్ ఒక ఆయన అంటున్నాడు, 7వ రౌండ్ అంటున్నాడు, 10వ రౌండ్ దాకా కూడా కొన్ని ఛానల్స్ వెళ్ళిపోయినాయి. 15,000 మెజారిటీతో నవీన్ యాదవ్ ఉన్నాడు, 20,000 మెజారిటీతో నవీన్ యాదవ్ ఉన్నాడు అని చెప్పి రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఇంకా రౌండ్స్ పూర్తి కానటువంటి పరిస్థితి. అఫీషియల్ వెబ్సైట్లో పూర్తి స్థాయిలో రావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ కొన్ని మీడియా ఛానల్స్లో చాలా క్లియర్ కట్గా ఆల్రెడీ చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సుమారు 9,559 మెజారిటీతో నవీన్ యాదవ్ కనబడుతున్నటువంటి సిచ్యువేషన్. మాగంటి సునీతకు మాత్రం దాదాపు 29,007 ఓట్లు వచ్చినటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. 7,296 ఓట్లతో భారతీయ జనతా పార్టీ లంకెల దీపక్ రెడ్డికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా మనం పూర్తి స్థాయిలో చూస్తున్నటువంటి పరిస్థితి. అంటే అసలు ఎలక్షన్స్ హోరాహోరీగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో దాదాపు 7 డివిజన్లో రకరకాలుగా ఒక్కొక్క అంశం తెరపైకి వస్తున్నటువంటి సిచ్యువేషన్. షేక్పేట్లో వేరే విధంగా ఉంది, ఎర్రగడ్డలో వేరే విధంగా ఉంది, శ్రీనగర్లో వేరే విధంగా ఉంది, రహమత్ నగర్లో వేరే విధంగా ఉంది, యూసఫ్గూడలో వేరే విధంగా ఉంది. డిఫరెంట్ కోణంలో ఒక్కొక్క రౌండ్ ఒక్కొక్క రకంగా మారుతున్నటువంటి సిచ్యువేషన్స్ని కూడా మనం పూర్తి స్థాయిలో చూస్తున్నాం. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా కొంత టెన్షన్ వాతావరణం కనబడుతున్నటువంటి పరిస్థితి. ఓవైపు కాంగ్రెస్ పార్టీ కూడా కొంత అంటే ఆల్రెడీ ఊపిరి పీల్చుకుంటా ఉన్నారు, మేమే గెలుస్తున్నాం, మాకు వేరే ఇబ్బంది లేదు అని చెప్పి కాంగ్రెస్ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా దాదాపు ఇంకా 6 రౌండ్లు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. 6 రౌండ్లు పూర్తి కావాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మ్యాక్సిమం షేక్పేట కొంత షేక్ చేసినటువంటి నేపథ్యంలో కూడా యూసఫ్గూడ, తర్వాత ఎర్రగడ్డ ఇవన్నీ కూడా కీలకమైనటువంటి ఘట్టంగా కనబడుతున్నటువంటి పరిస్థితి. ఒక్కొక్కటి ఆల్రెడీ ఓట్ షేరింగ్ పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో పెద్ద టాస్క్ ఏంటంటే జూబ్లీ హిల్స్లో కేవలం 49% ఓటింగ్ అంటే పోలింగ్ అవ్వడం ఏంది. 100%లో గతంలో 50 నుండి 51% పోలింగ్ అయినటువంటి నేపథ్యంలో 2% తగ్గడం ఏంది. ఎందుకు పోలింగ్ పర్సెంటేజ్ తగ్గింది? ఒక్క ఇంట్లో 18 ఓట్లు ఉంటే కేవలం 4 ఓట్లు పోల్ కావడం ఏంది? మిగతా 14 ఓట్లు ఎందుకు పోల్ కాలేదు? అసలు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు బయట రాష్ట్రం నుండి కూడా వాస్తవానికి వేరే వాళ్ళు కూడా రావాలంటే ఎక్కడైతే బయట ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది ఆంధ్రాలో ఉంటారు, కొంతమంది వేరే స్టేట్లో వేరే కంట్రీలో ఉంటారు, ఓటు ఉపయోగించుకోవడానికి ఇక్కడికి రావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇంట్రెస్ట్ చూపించకపోవడానికి రకరకాల రీజన్స్ కనబడుతున్నాయి. కానీ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం కొంత లీడ్ కాంగ్రెస్ కనబడుతున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ లీడ్లో ఉన్నప్పటికీ కూడా కొంత బీఆర్ఎస్ మాత్రం ఎస్ మా ఎజెండాలో మేము సక్సెస్ అయినాం అనేటటువంటి మాటను బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఫస్ట్ రౌండ్ నుండి లాస్ట్ రౌండ్ వరకు చూసుకుంటే, సో ఫస్ట్ రౌండ్కి సంబంధించిన వ్యవహారంలో ఇక్కడ మీరు ఇటు సైడ్ చూడొచ్చు, ఓట్ బ్రాట్ ఫ్రమ్ ప్రీవియస్ రౌండ్స్ అని చెప్పి కరెంట్ రౌండ్ సెకండ్ రౌండ్కి సంబంధించి టోటల్ ఇది ఫస్ట్ సెకండ్ రౌండ్కి సంబంధించిన వ్యవహారంలో రౌండ్ 2, తర్వాత రౌండ్ 3కి సంబంధించినటువంటి అంశాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం.
తర్వాత ఇది రౌండ్ 4కి సంబంధించినటువంటి అంశాన్ని కూడా చాలా క్లియర్ కట్గా నేను మీకు చెప్పేటటువంటి కార్యక్రమం చేసిన. ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీ లీడ్లో కనబడుతున్నటువంటి పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ దూసుకొని ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం. సుమారు 4 రౌండ్లు కంప్లీట్ అయిపోయినాయి అఫీషియల్గా. అనఫీషియల్గా 6 రౌండ్ల వరకు పూర్తయిందనేటటువంటి ఒక సమాచారం వస్తూ ఉంది. సుమారు 13,000 మెజారిటీతో నవీన్ యాదవ్ ఉన్నాడు అనేటటువంటి ఒక చర్చ కూడా పూర్తి స్థాయిలో తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి. సో 3వ రౌండ్లో కొంత బీఆర్ఎస్ ఒక డివిజన్లో కొంత ఆసక్తి చూపింది, అయినా కూడా కొంత బీఆర్ఎస్ డోక్రా పడ్డటువంటి పరిస్థితి, డీలా పడ్డటువంటి పరిస్థితి. సో కొన్ని చర్చలు వస్తున్నాయి, అంటే కేటీఆర్ వల్లనే కొంత ఇబ్బంది కావచ్చు, లేదా సునీత వల్లనే ఇబ్బంది కావచ్చు, అభ్యర్థే ఇబ్బంది అనేటటువంటి రకరకాల చర్చలు కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. మొత్తానికైతే కాంగ్రెస్ కొంత లీడ్లో కనబడుతున్నటువంటి సిచ్యువేషన్స్ని కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం కార్తిక్ అన్న ఒపీనియన్ కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కార్తిక్ అన్న ఇప్పుడు కాదు, ఆయన అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా పూర్తి స్థాయిలో తన వంతు తను చేసేటటువంటి కార్యక్రమం చేసి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, 60 నుండి 65 సీట్లు రావచ్చు, అంటే సుమారు ఒక 60+ రావచ్చు అని చెప్పి కార్తిక్ అన్న గతంలో చెప్పినటువంటి అంశాన్ని కూడా మనం చూసినాం. తర్వాత ఆ ఏపీ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా కార్తిక్ అన్న చాలా క్లియర్ కట్ అనాలిసిస్ చేసే ప్రయత్నం చేసిండు. ఇప్పుడు బీహార్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్లో కూడా కార్తిక్ అన్న చెప్తుండే ఎన్డీఏ రావచ్చు, అక్కడ ఖచ్చితంగా గెలిచేటటువంటి అవకాశాలు ఉండొచ్చు అని చెప్పి కార్తిక్ అన్న బలంగా చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు. నేను ప్రతిసారి ఇదే వ్యక్తిని ఎందుకు తీసుకొస్తా అంటే ఆ వ్యక్తి దగ్గర ఏదో మ్యాజిక్, ఏదో లాజిక్ ఉంటుంది. ఆయన మాట్లాడే మాటలు కానివ్వండి, లేకపోతే ఆయన చెప్పేటటువంటి కథనాలు కానివ్వండి, కొంత నాకు హార్ట్ టచింగ్గా ఉంటుంది, పబ్లిక్ కూడా అర్థమయ్యేటటువంటి రీతిలో చెప్తాడు. ఎందుకంటే చాలామంది రకరకాలుగా, కొంతమంది ఏపీ వాళ్ళు ఉంటారు, ఏపీ స్లాంగ్లో ఉంటారు, రకరకాలుగా మాట్లాడే కార్యక్రమం చేస్తారు. ఇప్పుడు కేకే సర్వే ఏపీకి సంబంధించినటువంటి వ్యక్తే కదా, కేకే సంబంధించిన వ్యక్తి అయినా ఇతర సర్వే వాళ్ళు కూడా చాలామంది ఏపీకి సంబంధించిన వాళ్ళే ఉంటారు. కానీ ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజీస్ అని చెప్పి కార్తిక్ అన్న స్థాపించినటువంటి వ్యవస్థ, ఆయన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన ప్రీపోల్ సర్వేలో కూడా ఆయన కొంత బీఆర్ఎస్ఏ గెలిచే అవకాశం ఉండొచ్చు అని చెప్పి తన సర్వే కూడా వచ్చింది. చాణక్య స్ట్రాటజీస్, మిషన్ చాణక్య, రకరకాల సర్వేలో కూడా బీఆర్ఎస్ఏ గెలవచ్చు అని వచ్చింది. కానీ సీన్ కట్ చేస్తే కేవలం 2 రోజులలో కాంగ్రెస్ దశ మొత్తం మార్చేసినటువంటి పరిస్థితి. ఎగ్జిట్ పోల్స్లో ఒకేసారి కంప్లీట్గా కాంగ్రెస్ వైపు టర్న్ అయినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసినాం. ఒకసారి కార్తిక్ అన్నతో డిస్కస్ చేద్దాం. కార్తిక్ అన్న, మొత్తానికి 4 రౌండ్లు పూర్తయినటువంటి పరిస్థితి. 4 రౌండ్లు పూర్తయినటువంటి నాటికి 9,559 మెజారిటీతో నవీన్ యాదవ్ కనబడుతున్నటువంటి పరిస్థితి. సుమారు 38,566 ఓట్లతో ఉన్నారు. సునీత గారు 2వ ప్లేస్లో, భారతీయ జనతా పార్టీ ఇంకో 2 రౌండ్లకు డకౌట్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి. తర్వాత ఇంకా కొన్ని, అంటే కొంతమంది పోటీ చేసినటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో, యాస్మా అని చెప్పి నిరుద్యోగురాలు, ఆమె ఇండిపెండెంట్ అయినా కూడా, లేకపోతే మీ అందరికీ తెలుసు శ్యామ్, తెలంగాణ శ్యామ్ అని చెప్పి ఇటు ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన కదా, మార్వాడికి సంబంధించిన అంశాన్ని. సో వాళ్ళకు 52 ఓట్లు, 51 ఓట్లు, అంటే ఇక్కడ తెలియనటువంటి వ్యక్తి కూడా 50 ఓట్లు 60 ఓట్లు పడడం అనేది కూడా ఇది పెద్ద ఇబ్బంది ఏం కాదు నార్మల్గా చెప్పాలంటే. అంటే ఎవరో తెలియనటువంటి వ్యక్తి జూబ్లీ హిల్స్కి వచ్చి పోటీ చేసి కొంత 50 ఓట్లను అయితే గుంజుకున్నట్టే కదా. సో రకరకాలుగా చర్చలు అయితే నడుస్తూ ఉంది. ఎట్లా ఉంది జూబ్లీ హిల్స్లో పరిస్థితి? సో ఇప్పటి వరకు అయితే 9,000 మెజారిటీతో నవీన్ యాదవ్ ఉన్నాడు. అఫీషియల్గా ఉన్నటువంటి అంశం ఇది. అన్అఫీషియల్గా ఒక 15,000 మెజారిటీతో 6-7 రౌండ్లో ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ. అసలు ఎందుకు ఈ టర్న్ అయింది? అంటే వాస్తవానికి బీఆర్ఎస్ఏ గెలవాలి కదా, ఈ కాంగ్రెస్ వైపు రావడానికి గల కారణం ఏమి ఉండొచ్చు? నిజానికి ముందుగా నీకు ధన్యవాదాలు. రెగ్యులర్గా అదే నేను చెప్పేటువంటి ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, ప్రీ పోల్స్ కావచ్చు, నీ ఛానల్ ద్వారా జనాలకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నువ్వు పిలిస్తే వచ్చే సర్వే సంస్థలు చాలా ఉండొచ్చు, కానీ నేను చెప్తున్నాను ఎగ్జాక్ట్గా రియల్ టైంలో పబ్లిక్ ఏమనుకుంటున్నారు, ఎప్పటికప్పుడు మారుతున్నటువంటి సమీకరణాలు మారటానికి ఉన్న కారణాలు ఏందో మనం ఎప్పటికప్పుడు నీ ఛానల్ ద్వారా చెప్తా వస్తున్నాం. గ్రౌండ్ స్టార్ట్ అయ్యేనాడు, ఎలక్షన్ స్టార్ట్ అయ్యేనాడు బీఆర్ఎస్ వైపు మొగ్గుంది అనేటువంటి విషయాన్ని నీ ఛానల్ వేదిక చెప్పాం. తర్వాత ఎలక్షన్ దగ్గరకు వచ్చినప్పుడు లేదు పరిస్థితుల్లో మార్పు వస్తుంది, టగ్ ఆఫ్ వార్ గా ఉంది, అధికార పార్టీ అడ్వాంటేజ్ తీసుకుంటుంది అనే విషయాన్ని చెప్పాం. ఎగ్జిట్ పోల్ అంటే ఎన్నిక జరిగిన తర్వాత కాంగ్రెస్ గెలవబోతుంది 15,000 మెజార్టీ తోటి అని చెప్పాం. 15,000 మెజార్టీ అంటే రీస్ట్ కేస్ సినారియో అని చూస్తాం మనం. అంటే తక్కువే చెప్పాలి మెజార్టీ, వీళ్ళని తక్కువ చెప్పొద్దని. సరే మనం అనుకున్న దానికన్నా మెజార్టీ ఎక్కువ పెరగొచ్చు, కానీ మనం అది ముందుగా అంచనా వేస్తాం. కానీ మనం చెప్పిందే జరుగుతుంది. నీ ఛానల్ ద్వారానే రెగ్యులర్ గా మన వీడియోలు చూస్తున్నటువంటి వ్యక్తులు అందరికీ తెలుసు మనం ఏం చెప్తున్నామో రియల్ టైం అదే జరుగుతుంది. కారణం ఏంటంటే రియల్ టైం పబ్లిక్ మూడని మనం గమనిస్తూ ఉంటాం. ఇక్కడ మనం క్లియర్ గా చెప్పేది ఏంటంటే ఎలక్షన్ లో పనిచేసిన అంశాలు, బీసీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఈసారికి బీసీ బిడ్డను గెలిపించుకోవాలి. అధికార పార్టీ గెలిపించుకుంటే పథకాలు ఆగవు. అంటే సహజంగా బై ఎలక్షన్ ఎప్పుడైనా అధికార పార్టీకి ఫేవర్ గా ఉంటుంది. అందులో మాగంటి సునీత వర్సెస్ నవీన్ యాదవ్ లో మాగంటి సునీత నవీన్ యాదవ్ ముందు చెల్లుబాటు కాలేదు.
నీకు గుర్తుందా, మనమే చెప్పాం ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టడం కూడా ఒక మైనస్. అవును. సో ఆంధ్ర యాసలో మాట్లాడడం చాలా పెద్ద మైనస్ అండి. అవును. ఆ చివరి 3-4 గంటలు అసలు పూర్తిగా గ్రౌండ్ వదిలేసింది బీఆర్ఎస్ ప్రెస్ మీట్ తర్వాత. అవును. ఇంకొక విషయం క్లియర్ గా చెప్పేది ఏంటంటే పోల్ మేనేజ్మెంట్, ఎలక్షన్ మేనేజ్మెంట్ లో బీఆర్ఎస్ వైఫల్యం జరిగింది. సో అందులోనూ బీఆర్ఎస్ చేసిన ఒక మిస్టేక్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుంది, నవీన్ యాదవ్ ఎక్కువ టార్గెట్ చేసింది. నవీన్ యాదవ్ రౌడీ, నవీన్ యాదవ్ గుండా ఫ్యామిలీ, వాళ్ళు గెలిస్తే ఏదో చేస్తారు, దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది. వాళ్ళు నిజంగా చేసే వాళ్ళైతే అధికార పార్టీ వాళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చి 2 years అవుతుందిగా, ఈ పార్టీకి ఒక అరాచక శక్తిగా తయారై ఉండాలిగా, కానీ అది లేదుగా. వాళ్ళు ఉంటున్న యూసఫ్ గూడాలో వాళ్ళకి మెజారిటీ ఉందిగా, వాళ్ళు ఉంటున్న యూసఫ్ గూడాలో వాళ్ళ వైపు ఉందని బీఆర్ఎస్ కోసం పనిచేసిన కేకే సర్వే సంస్థ లాంటివి కూడా చెప్పినాయి, వాళ్ళ పార్టీ కోసం చేసిన వాళ్ళు కూడా చెప్పినాయి యూసఫ్ గూడాలో కాంగ్రెస్ కి మెజారిటీ. మరి నిజంగా వాళ్ళు అరాచకం సృష్టిస్తే రౌడీలు అయితే ఎలా వస్తుంది? రైట్. ఒక్కసారి కార్తీక్ అన్న 5వ రౌండ్ కు సంబంధించినటువంటి అంశం కూడా వచ్చింది, అది కూడా మనం ఒకసారి పబ్లిక్ కి చెప్పేటటువంటి కార్యక్రమం చేద్దాం. 5వ రౌండ్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో నవీన్ యాదవ్ కు సుమారు 50,849 ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి. ఇటు బీఆర్ఎస్ పార్టీకి 37,990 ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి. దీపక్ రెడ్డికి 8,569, అంటే నయమే, దీపక్ రెడ్డికి 8,569 ఓట్లు వచ్చినటువంటి సిచ్యువేషన్. అంటే దాదాపు నవీన్ యాదవ్ 5వ రౌండ్ వచ్చేటటువంటి నాటికి ఎంత లీడ్ లో ఉన్నాడంటే 12,859. మనం అనుకున్నట్టే జరిగింది. 12,859 లీడ్ లో నవీన్ యాదవ్ ఉన్నటువంటి పరిస్థితి. 5వ రౌండ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో మాగంటి సునీతకి ఇంకా రావాల్సినటువంటి ఓట్లు ఎన్ని తెలుసా? 37,990 ఓట్లు రావాలి ఆమెకి. ఇంకా ఇటు అయితే ఘోరం. ఇటు భారతీయ జనతా పార్టీ అయితే 42,280. అది అవుట్ అయిపోయినట్టే. ఇక భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడకపోవడమే మంచిది. మొదటి నుంచి మనం చెప్తున్నాం పోటీ కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి మధ్య మాత్రమే, ఈ రెండింటి వీరిద్దరి మధ్య మాత్రమే పోటీ ఉంది. వీరిద్దరిలో నవీన్ యాదవ్ కి అడ్వాంటేజ్ బీసీ అభ్యర్థి కావటం, రెండోది లోకల్ వ్యక్తి కావటం, అక్కడ జనాలతో టచ్ ఉండటం, ఎలక్షన్ మేనేజ్మెంట్ బాగా అంటే 2 సార్లు ఓడిపోయాడు. తర్వాత ఓడిపోయాడు అన్న సింపతి కూడా నవీన్ యాదవ్ కలిసి వచ్చింది. ఒకసారి ఇది కూడా చూద్దాం. 5వ రౌండ్ వచ్చేటటువంటి నాటికి ఒకసారి ఎంత లెక్క వచ్చింది అనేది ఒకసారి మనం డిస్కస్ చేసుకుంటే, నవీన్ యాదవ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ దాదాపు కొంచెం కనబడుతుందా ఒకసారి అన్న, ఒకసారి నవీన్ యాదవ్ కు సంబంధించిన వ్యవహారంలో మనం చూసుకుంటే 4వ రౌండ్ లో నవీన్ యాదవ్ కు 38,523 ఓట్లు వస్తే 5వ రౌండ్ వచ్చేటటువంటి నాటికి నవీన్ యాదవ్ కు 12,283 ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా 50,806 నవీన్ యాదవ్ కుంటే మాగంటి సునీతకు భారత రాష్ట్ర సమితికి బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీకి మనం చూసుకుంటే 28,982 ఓట్లుంటే ఇక్కడ 5వ రౌండ్ వచ్చేటటువంటి నాటికి ఎన్ని ఓట్లు వచ్చినాయి అంటే 8,983 ఓట్లు వచ్చినాయి. దాదాపు 37,965 ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి పరిస్థితి. ఇక భారతీయ జనతా పార్టీ సుమారు 4వ రౌండ్ చూసుకుంటే 7,276 ఉంటే 5వ రౌండ్ వచ్చేటటువంటి నాటికి 1,273 ఓట్లు వచ్చినాయి. టోటల్ ఓట్లు 8,549. కంటిన్యూ చేయండి కార్తిక్ అన్న ప్లీజ్. ఎస్, ఎగ్జాక్ట్ గా మనం చెప్పిందే జరిగింది. మనం ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఇచ్చామో అదే నిజంగా కనపడతా ఉంది. మనం చెప్పినటువంటి కారణాలే మళ్ళా చెప్తున్నాం. గత వీడియోలో చెప్పినట్టే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి ప్లస్, బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థి మైనస్. కాంగ్రెస్ పార్టీకి ఎలక్షన్ మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్ ప్లస్, బీఆర్ఎస్ పార్టీకి ఎలక్షన్ మేనేజ్మెంట్ ఇవన్నీ మైనస్. రెండోది కేసీఆర్ ప్రచారానికి వచ్చుంటే బాగుండేది. కేసీఆర్ ప్రచారం రాలేదనేది ఒకటి జనాల్లో పడిపోయింది. ఎందుకో చివరి 2 రోజులు బీఆర్ఎస్ కొంత గ్రౌండ్ వదిలేసి డిమోరల్ అయింది, డియాక్టివేట్ అయింది. సునీతగా సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఆమె మీద తిరుగుబాటు చేయడం కూడా కొంత ఆమెకు మైనస్ అయినట్టుంది. మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం కూడా చాలా పెద్ద. ఆ రోజు 3 గంటలు 4 గంటలు ఇంకా ఎలక్షన్ ఉంది అనగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం కూడా ఆమెకు మైనస్ అయింది. సో కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్టు సునీత గారు ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి. దాన్ని ఖచ్చితంగా ఇప్పుడు కారు పార్టీ రివ్యూ చేసుకోవాలి. ఎందుకంటే నిజానికి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 39 సీట్లు వచ్చాయి. 10 మంది పార్టీ మారారు. 29 మంది 29 మందిలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే అనారోగ్య రోడ్డు ప్రమాదం రాసేనంత గారు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. చనిపోతే అక్కడ బై ఎలక్షన్ వచ్చింది. అక్కడ కూడా సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ అయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. శ్రీ గణేష్ గెలిచారు. తర్వాత ఇక్కడ చనిపోయినటువంటి కుటుంబానికి ఇచ్చినప్పుడు కూడా జూబ్లీహిల్స్ లో మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు ఎమ్మెల్యే, స్ట్రాంగ్ లీడర్. యాక్చువల్ గా స్ట్రాంగ్ లీడర్. రెండోది హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ లేదు అనుకున్న నానుడి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఒక వేవ్ నడిచినప్పుడు కూడా, బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత క్రియేట్ అయినప్పుడు కూడా 2023 సార్వత్రిక ఎన్నికల్లో రూరల్లో జిల్లాల్లో కాంగ్రెస్ గెలవగలిగింది. కానీ హైదరాబాద్ సిటీ పరిధిలో కాంగ్రెస్ ఎక్కడా గెలవలేదు.
పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ గెలలేదు. రేవంత్ రెడ్డి గారు సిట్టింగ్ స్థానం మల్కాజిగిరి ఓడిపోయారు. ఎందుకంటే హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ప్రో లేదు, వ్యతిరేకతే ఉంది. రెండోది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం మీద చాలా విమర్శలు ఉన్నాయి. 6 గ్యారంటీలను అమలు చేసే విషయంలో చాలా లోటుపాట్లు ఉన్నాయి అనేటువంటిది. ఏ హామీ సరిగా అమలు చేయట్లేదు అనేటువంటిది. ఇన్ని ఉన్నప్పటికీ కూడా పోల్ మేనేజ్మెంట్, ఎలక్షన్ మేనేజ్మెంట్ లో, ప్రచారంలో, క్యాండిడేట్ సెలక్షన్ లో జరిగినటువంటి లోపాల కారణంగా బీఆర్ఎస్ అడ్వాంటేజ్ తీసుకోలేకపోయింది. కాంగ్రెస్ లో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అమలు చేయని హామీల గురించో, కాంగ్రెస్ ప్రభుత్వ మోసాల గురించో, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు వాటిని అమలు చేయడం వైఫల్యాల గురించి ప్రచారం చేసి జనాన్ని ఆకట్టుకోవటంలో, ప్రచార అస్త్రాలుగా వాటిని మార్చుకోవటంలో కేటీఆర్ కొంత ఫెయిల్ అయ్యారు అనేటువంటిది నా వాదన. సో దాన్ని రివ్యూ చేసుకోగలిగితే రేపు ఖైరతాబాద్ ఎలక్షన్ రాబోతోంది. ఖైరతాబాద్ ఎలక్షన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ జూబ్లీస్ ఎలక్షన్. కాకపోతే ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే జూబ్లీస్ ఖైరతాబాద్ పక్క పక్కనే ఉంటాయి. జూబ్లీస్ లో ఎవరు గెలుస్తారో ఖైరతాబాద్ లో వాళ్ళ ఫేవరెట్ టీమ్ గా ఉంటారు. రెండోది, అక్కడ దానం నాగేంద్ర స్ట్రాంగ్ లీడర్. ఇక్కడ ఎలా అయితే నవీన్ యాదవ్ కొంత స్ట్రాంగ్, అక్కడ దానం నాగేంద్ర కూడా స్ట్రాంగ్, వ్యక్తిగతంగా స్ట్రాంగ్. మాజీ మంత్రి, అతను చాలా సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న వ్యక్తి కాబట్టి అతను స్ట్రాంగ్. కాకపోతే కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేక, అందులో పార్టీ మారాడు అన్న దాని కనుక బీఆర్ఎస్ పార్టీ ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితే దాన్ని బీఆర్ఎస్ పార్టీ చేసుకోవడం అవకాశం ఉంది. ఒకవేళ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి. జిహెచ్ఎంసీ ఎన్నికల పీఠమేమో బీఆర్ఎస్, కానీ మేయర్ గారేమో కాంగ్రెస్ లో ఉన్నారు. కేసీఆర్ గారు కూతురు గద్వాల్ విజయలక్ష్మి గారు. సో పార్టీ మారేందుకు పీఠం కాంగ్రెస్ దా, సాధించుకున్నందుకు బీఆర్ఎస్ దా. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు తీర్చుకోవాలి. సో జూబ్లీస్ ఎలక్షన్ అనేది జిహెచ్ఎంసీ ఎన్నికల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది, ఖైరతాబాద్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ అన్న. మొత్తానికి 5వ రౌండ్ పూర్తయ్యేటటువంటి నాటికి మాత్రం సో దాదాపు 50,000 ఓట్లతో నవీన్ యాదవ్, 37,000 ఓట్లతో సునీత, 8,000 ఓట్లతో 12,559 లీడ్ లో 5వ రౌండ్ ఉంది. ఆల్రెడీ అన్అఫీషియల్ గా 7 రౌండ్ల దాకా వేయరు మనోళ్ళు. 10 రౌండ్లు కూడా పూర్తి చేసారు. ఎవరు ఛానల్ పెద్ద పెద్ద ఛానల్ 10 రౌండ్లు పూర్తి చేసి కాంగ్రెస్ గెలిచిందని కూడా పెట్టారు. అంటే గెలుపు ఫైనల్ కానీ అంత పూర్తి స్థాయిలో మెజారిటీ అంతా కూడా కొంత మిస్యూజ్ చేసే కార్యక్రమం చేస్తారు కొన్ని ఛానల్స్ వాళ్ళు. సో మీరు ఏదైనా కావాలంటే అఫీషియల్ వెబ్సైట్, అందరికైనా మేమే ముందు ఉండాలని టీఆర్పీ రేటింగ్ #1 ఛానల్ అని చెప్పుకోవాలి కదా. సో ఏదున్నా కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో చాలా క్లియర్ గా మీరు ఎవరైనా చూడాలనుకున్నా కూడా దీంట్లో చూడొచ్చు. సో డైరెక్ట్ దీంట్లో మీరు కొడుతూ వస్తుంది. ఏది ఉప ఎన్నికలకు సంబంధించి బై ఎలక్షన్ కొడితే మీకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ అన్న. సో ఇది కాంగ్రెస్ కి సంబంధించినటువంటి వ్యవహారం. చూద్దాం నెక్స్ట్ 6 రౌండ్ల నుండి 10వ రౌండ్ల వరకు ఇంకా మీకు పూర్తి స్థాయిలో అప్డేట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తే, కొంతమంది కాంగ్రెస్ లీడర్లతో కూడా డిస్కస్ చేసేటటువంటి కార్యక్రమం చేద్దాం. చూద్దాం ఏం జరగబోతుందని.